హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ స్వరాజ్య శంఖారావాన్ని దీని గురించి 5 నిమిషాలు మాట్లాడుకుందాం. అసలు ఈ హిందూ స్వరాజ్య శంఖారావాన్ని ఏమిటి, ఎందుకు, ఎలా చేస్తున్నాం అనేది తెలియాలి అంటే ఒక్క 5 నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిజానికి ఈ హిందూ ఆత్మగౌరవ శంఖారావం మొట్టమొదటి యాత్ర విశాఖపట్నం కేంద్రంగా మార్చి 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్క్ హోటల్ నుంచి బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం వరకు జరుగుతుంది. అనంతరం అక్కడే సభ ఉంటుంది. ఆ తర్వాత అక్కడే సాగరహారతి కార్యక్రమంతో పాటు వచ్చిన అందరికీ వేద ఆశీర్వచనం కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా భారీగా హాజరవ్వాలని మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి దాని గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాం. నిజమే, హిందూ ఆత్మగౌరవం అనగానే ఇది ఎవడెవడికో ప్రాబ్లం అవుతుంది అనుకున్నాం. కానీ కొంతమంది మన వాళ్ళకి, హిందువులకి, హిందుత్వ వాదులకు కూడా ప్రాబ్లం అవుతుంది. బహుశా ఆత్మగౌరవం అనే పదం మనం మర్చిపోయి చాలా రోజులు అవటం వల్ల అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆత్మాభిమానం ప్రతిసారి తట్టి లేపటానికి ఒక సందర్భం వస్తుంది. కానీ 70 ఏళ్ళుగా మనకి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇక కొన్ని వేల ఏళ్ళుగా జరిగిన వాటికైతే లెక్కే లేదు. అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సమీప కాలంలో చూసుకున్నట్లయితే హిందువుల ఆత్మాభిమానానికి అనునిత్యం తూట్లు పడుతూనే ఉన్నాయి. మరి మన వాళ్ళని, మన వాళ్ళ ఆత్మాభిమానాన్ని, అదే స్వాభిమానాన్ని ఎవరు తట్టి లేపుతారు? మనం కదా. ఆ మర్చిపోతున్న, అణగారిపోతున్న ఆత్మాభిమానాన్ని తట్టి లేపాలి కాబట్టే ఈ హిందూ స్వరాజ్య శంఖారావాన్ని పూరిస్తున్నాం. అప్పుడెప్పుడో ఒకసారి విన్నాను తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పేసి. నిజమే, అప్పుడెప్పుడో తెలుగు వాళ్ళందరినీ కూడా మద్రాసీలు అంటుంటే మేము తెలుగు వాళ్ళం, మాకంటూ ఒక ఉనికి ఉంది, మాకంటూ ఒక గుర్తింపు ఉంది అంటూ చాటి చెప్పటం కోసం ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రారంభించారు. సంతోషం. మరి ఈరోజు ఈ దేశపు మెజారిటీలైన హిందువులం, ఈ దేశంతో పాటు యావత్ ప్రపంచం బాగుండాలని లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అనునిత్యం ఆలయాల్లో యాగాలు చేస్తాం, ఎన్నో త్యాగాలు చేస్తాం. అలాంటి హిందువులమైన మనల్ని చాలామంది మతోన్మాదులు సరైన పేరు కూడా లేకుండా మన ధర్మం గురించి మనం ప్రయత్నం చేస్తుంటే, మన ధర్మం కోసం మనం మాట్లాడుతుంటే మతోన్మాదులు అంటూ, బొందుగాళ్ళు అంటూ, సనాతులు అంటూ ఇంకా ఎన్నో రకాల అవమానకర పేర్లతో పిలుస్తూ మరి మన అస్తిత్వాన్ని గాయపరుస్తుంటే మన ఆత్మాభిమానాన్ని మనం మేల్కొల్పాల్సిన బాధ్యత మన మీద లేదా? అలాగే ఒక్కసారి వీడియోస్ చూడండి. రాముడికి తండ్రి భూతమా గుర్రమా? వినాయకుడు స్టోరీగా తీసుకెళ్తే పర్లోకంలో బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. ఆయన శివరాత్రి శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజు అది. బ్రహ్మ ఎంత నీచుడో, ఎంత భయంకరుడో అర్థమైంది. భరతమాత అంటున్నా, భరతమాతకి ఎంతమంది భర్తలు? క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. దేవుళ్లకు స్నానం చేయించాలి. గాడ్ అండ్ గాడెస్, దేవులు దేవత, వాటందరికీ వస్త్రాలు ఇప్పాల. వాటి వస్త్రాలు తీసి వాటికి స్నానాలు చేపించి పాలతో వాటిని కడిగిన తర్వాత వాటికి మంచి కొత్త వస్త్రాలు తొడిగించాల. నేను అలాగ చేసేటప్పుడు ఏ దేవత చెప్పలే, రే నువ్వు మొగోడరా, నా బట్టలు ఎందుకు ఇప్పుతావు? ఒక ఆడ దేవతకు ఒక మొగ ఆయన బట్టలు ఇప్పుతావు అంటే గమ్మునుంటుందా? గమ్మునుంది. చూశారు కదా, ఇవన్నీ మచ్చుకి కొన్ని మాత్రమే, ఇలాంటివి కోకొల్లలు. మరి ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా మనల్ని అవమానిస్తూ ఉంటే వీళ్ళ మీద కేసు పెట్టేవాడు లేడు, వీడి గురించి మాట్లాడేవాడు లేడు. ఇక చివరాఖరికి నిన్న రాయచోటిలో, మొన్న నెల్లూరులో, అంతకుముందు ఆత్మకూరులో ఎక్కడైనా సరే హిందువులని సావచ్చతగా బాదుతున్నారు మైనారిటీల పేరుతోటి. కానీ హిందువుల మీద మళ్ళీ కేసులు, హిందువుల్ని జైల్లో పెడతారు, హిందువుల్ని జైల్లో పెట్టి కొల్లబొడుస్తూ ఉంటారు. కానీ హిందువులకి ఇవి ఏమీ తెలియవు. ఎందుకంటే ఏ ఒక్క మీడియా ఛానల్లో కూడా హిందువుల కోసం మాట్లాడదు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు ఎవ్వడికి కానుడు. చివరాఖరికి పండగ శుభాకాంక్షలు చెప్పాలంటే కూడా ఏ రాజకీయ నాయకుడు హిందూ బంధువులందరికీ, లేకపోతే హిందువులందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పడు. రంజాన్ వస్తే ముస్లిం సోదరులకి, క్రిస్మస్ వస్తే క్రైస్తవ సోదరులకి అంటాడు. కానీ హిందూ పండగలు వస్తే తెలుగు వారందరికీ, లేదంటే అందరికీ. హిందూ అనే పేరు చివరికి పలకటానికి కూడా పనికిరానంత అంటరాని పదం ఎందుకు మారుతుంది? ఎందుకో తెలుసా? మనమందరం ఒక మాట మీద లేము, ఒక తాటి మీద లేము, ఒక బాటలోకి లేం కాబట్టి. అలాంటి పరిస్థితి పోవాలని ప్రతి హిందువుని ఒకే మాట, ఒకే బాట, ఒకే పాట అన్నట్టుగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ హిందూ స్వరాజ్య శంఖారావం సభలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఇవి యావత్ రాష్ట్రమంతా కూడా
నిర్వహించాలని శివశక్తి మరియు హిందూ జనశక్తి తరఫున కోరుకుంటున్నాం. అంతేకాదు ప్రతి చోటకి నేను కరుణాకర్ సుగుణ గారు ప్రత్యక్షంగా వస్తాం. చాలామంది అనుకోవచ్చు, ఏంటి మీరు పాదయాత్రలు చేస్తే పరిస్థితులు మారిపోతాయా అని. పరిస్థితులన్నీ ఒకేసారి మారిపోతాయని కాదు. ఇది పరిస్థితులు మార్చడానికి ఇద్దరు బయలుదేరారు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. మరి పర్టికులర్గా హిందువుల గురించి మాట్లాడటానికి, హిందువుల పేరెత్తటానికి కూడా భయపడుతున్న, ఇబ్బంది పడుతున్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కుహన మేధావులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సనాతన ధర్మం గొప్పతనాన్ని అర్థం చేసుకోవటమే కాదు, హిందువుకి కష్టం వచ్చినప్పుడు హిందూ పక్షాన నిలబడే పరిస్థితి తేవాలి. అలా మేము తేవాలి అంటే మాకు మీ అందరి మద్దతు కావాలి. అఫ్కోర్స్ మీ అందరి మద్దతు లేకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇంకాస్త పైకి వెళ్ళి వ్యవస్థల నుంచి కావచ్చు, వ్యక్తుల నుంచి కావచ్చు, ఆశించే స్థితి నుంచి శాసించే స్థితికి హిందుత్వం ఎదగాలి అంటే మీ అందరి మద్దతు, సహకారం ఖచ్చితంగా కావాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హిందూ స్వరాజ్య శంఖారావం కోసం హిందూ చైతన్య రథాలతోటి హిందూ జనశక్తి మరియు శివశక్తి తరఫున నేను కరుణాకర్ గారు మీ దగ్గరికి వస్తున్నాం. మీరందరూ కూడా ఈ యాత్రలో భాగస్వాములు అవుతారని, ఈ యాత్రలను దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరో మాట, స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఆనాడు మన వీరులతో పాటుగా మన దేశమాత కోసం మన ప్రాణాలు అర్పించే అదృష్టం మనకి ఎలాగూ రాలేదు. కనీసం ఈరోజు మన ధర్మాన్ని కాపాడుకుని మన దేశంతో పాటు యావత్ ప్రపంచం బాగుండటం కోసం మన ప్రాణాలు లేకపోతే మన మానాలు అడ్డు పెట్టాల్సిన పరిస్థితి లేదు. కానీ మన సమయాన్ని కేటాయిద్దాం. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, దయచేసి కొద్ది సంవత్సరాలు మీ సమయాన్ని ఇవ్వండి, మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఇవ్వండి. హిందూ స్వరాజ్యాన్ని మేము మీకు ఇస్తాం. ఇది హిందూ స్వరాజ్య పోరాటం అనగానే, స్వరాజ్యం అనగానే ఏదో భూమి కోసమో, భుక్తి కోసమో, లేదో మరో దానికోసమో అనుకుంటున్నారేమో. కాదు, ఫక్త్ స్వాభిమానం కోసం, హిందూ దేశంలో హిందువులు తలెత్తుకుని గర్వంగా జీవించే పరిస్థితి కోసం. ఎందుకంటే నిన్న మొన్న రాయచోట్లో చూశారు కదా, కొత్తగా పోలీసులు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఎక్కడైనా సరే ముస్లింలు నమాజ్ చేసుకునే సమయంలో మీ ఇళ్లల్లో భజన కార్యక్రమాలు చేసుకోవాలంటే కూడా మీరు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఇలాగే వదిలేస్తే మీ ఇంట్లో మీరు పూజలు చేసుకోవాలన్నా, మీరు బొట్టు పెట్టుకు తిరగాలన్నా, జిజియా పన్ను కట్టి తిరగాలనే రోజులు కూడా ఎంతో దూరంలో లేవు. ఆ రోజులు రాకుండా ఉండాలంటే, అంతదాకా పరిస్థితులు దిగజారకుండా ఉండాలంటే మీ అందరి తరఫున మీ ముందు మా ప్రాణాలను నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా వెనక మీరు ఉంటారన్న భరోసాను మాకు కల్పించండి. ప్రతి యాత్రని, ప్రతి దీక్షని సక్సెస్ఫుల్గా జరగటానికి మీ అందరి తోడ్పాటునివ్వండి. కొద్ది సంవత్సరాల పాటు ఎటువంటి అహంకారాలు, భేషజాలు లేకుండా, ఆ సంస్థ ఈ సంస్థ అనేది మనసులో పెట్టుకోకుండా, కేవలం సమస్యను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మన ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు అడుగు ముందుకేయండి. హిందూ స్వరాజ్యాన్ని మనమందరం ఐకమత్యంతో సాధిద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై సనాతన ధర్మం.